గురుగారు, అశోకవనంలో సీతమ్మను హనుమంతుడు చూసినప్పుడే తన వీపుపై సీతమ్మను ఎక్కించుకొని తీసుకువచ్చేసి ఉండుంటే అసలు రామరావణ యుద్ధం అనేది ఉండేది కాదు కదా, ఎందుకు అలా చేయలేదు? నిజానికి 100 యోజనాల సముద్రాన్ని దాటి అశోకవనంలో ప్రవేశించి సీతను చూసినటువంటి హనుమ ఆమె యొక్క శోకాన్ని చూసి కదిలిపోయి, పృష్ఠమారోహమే దేవి మా వికాంక్షస్య శోభనే యోగమన్విచ్ఛ రామేణ శశాంకే రోహిణీ ఇవా అంటాడు. తల్లి, నా వీపు మీద కూర్చో, వాయువేగంతో నిన్ను మరుక్షణంలో రాముడి దగ్గర ఉంచుతాను, ఆయనతో కలిసి ఆనందంగా ఉండు. ఏ విధంగానైతే 27 నక్షత్రాలు భార్యలుగా ఉన్న చంద్రుడు రోహిణితో చాలా ఆనందాన్ని అందుకుంటాడో, అలా రోహిణి చంద్రుడితో ఆనందించినట్టు రామచంద్రుడితో నువ్వు ఆనందంగా ఉండు తల్లి అంటాడు. అంటే నవ్వుతుంది సీత. నీ యొక్క వానర లక్షణాన్ని నువ్వు పోగొట్టుకోలేదు. ఎందుకంటే నువ్వు చెట్టు మీద ఇంత శరీరంతో, చాలా చిన్న శరీరంతో ఉన్నావు, నన్ను ఎలా నీ మీద ఎక్కించుకుంటావు, ఎలా దాడతావు అంటే వెంటనే అద్భుతమైన తన యొక్క స్వరూపాన్ని చూపించాడు. అది చూసిన తరువాత ఆ తల్లి, నేను నీ వీపు మీద కూర్చొని సముద్రం మీద దాటి వచ్చే సమయంలో వీళ్ళంతా నీ వెంటబడతారు, అప్పుడు నేను జారి సముద్రంలో పడిపోతే అన్నటువంటి ఒక సందేహాన్ని మొదట వెలిబుచ్చిన అనంతరం తన మనసులోని మాట, ఒక స్త్రీ తన భర్తను ఆయన గౌరవాన్ని కాపాడటానికి ఎంత కష్టమైనా సహిస్తుంది, ఆయన వంశాంకురాన్ని ప్రపంచానికి అందించటం కోసం ఎంత ప్రసవ వేదననైనా భరిస్తుంది. అందుకే స్త్రీని మనం దేవతలా పూజిస్తాం. దానికి తార్కాణం ఇక్కడ సీతమ్మ చెప్పే మాట, ఇది రామో దశగ్రీవం హంతుం సబాంధవం మాం ఇతో గృహ్య గృచ్ఛేత తత్ తస్యా సదృశం భవేత్. నేను నీతో వచ్చేసాననుకో, రామచంద్రుడి యొక్క భార్యను రావణాసురుడు ఎత్తుకుపోతే హనుమంతుడు మళ్ళీ ఎత్తుకొని తీసుకొచ్చాడు అని చెబుతారు, కానీ రామచంద్రుడే స్వయంగా 100 యోజనాల సముద్రాన్ని దాటి ఆ రావణాసురుణ్ణి అంతం చేసి ఆ పని చేయడానికి సహకరించిన ఆయన బంధువులందరికీ బుద్ధి చెప్పి నన్ను గనక వెంట పెట్టుకుని తీసుకెళ్ళినట్టయితే రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి 3 లోకాల్లో అద్భుతంగా ప్రకాశిస్తుంది. నా భర్త గౌరవం కంటే నాకేం కావాలి? కనుక ఆయన వచ్చేదాకా నేను వేచి చేస్తాను అంటుంది తప్పితే, అవకాశం దొరికింది కదా వెంటనే నేను రామచంద్రమూర్తి దగ్గరికి వస్తాను అని అనలేదు. అందుకే సీతమ్మ యొక్క సౌశల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని వారసత్వంగా అందుకున్నటువంటి నేటి సమాజంలోని స్త్రీమూర్తులంతా తమ భర్త గౌరవాన్ని, తమ కుటుంబ గౌరవాన్ని, పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ కూడా అద్భుతమైనటువంటి కీర్తితో ప్రకాశించాలని ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని రకాలైనటువంటి విన్యాసాలు చేస్తారు. అంతేకాకుండా భర్తుర్భక్తి పురస్కృత్య రామాత్ వానరపుంగవ నృష్యామి శరీరంతు పుంసో అన్యస్య వానర. నేను రామచంద్రుని మీద ఉన్న భక్తి కారణంగా ఏ మానవుడి శరీరాన్ని కూడా ముట్టుకోను. నిజానికి హనుమంతుడు వానరుడు, మానవుడు కాదు. ఆమెను అప్పటికే రావణాసురుడు బలవంతంగా ఎత్తుకువచ్చాడు స్పృశించి. అది ఆమె యొక్క వశంలో లేని స్థితి. కానీ నా అంతటా నేను ఇంకొకరి మీద చెయ్యి వేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రయాణం చెయ్యను అని అద్భుతమైన తన మనసులో ఉన్న రామ ప్రేమను, రామ భక్తిని ప్రకటిస్తూ, నేను రామచంద్రమూర్తి వచ్చి రావణాసురుణ్ణి వధించి నన్ను తీసుకువెళ్ళేదాకా వేచి చూస్తాను, కానీ నీతో అయితే వచ్చే ప్రయత్నం చెయ్యను అని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు హనుమంతుడు చింతిస్తాడు అలా అడిగినందుకు. ఇలా రామాయణంలోని ప్రతి ఘట్టము కూడా మానవ జీవితాన్ని మనం సంస్కరించుకుంటూ అద్భుతమైన ఆనందానికి సోపానాలు నిర్మించుకుంటూ ముందుకు సాగటానికి ఉపయోగపడే
దృష్టాంతాలే. అందుకే రామాయణము, భారతము, భాగవతము చదివిన మన అమ్మలంతా సంతానం ఎంత ఉన్నా ఆనందంగా అందరికీ అద్భుతమైనటువంటి జీవితాన్ని పంచిస్తే, ఒకళ్ళు ఇద్దరే ఉన్నా కూడా ఈ రోజుల్లో మనం చీకాకు పడటానికి కారణం ఆ విజ్ఞానాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోవడం.